ఫస్ట్ టాపిక్ వచ్చేసి నౌన్. నౌన్ లో మనకు బేసిక్ టైప్స్ అని ఉంటాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ టైప్స్ అని కూడా ఉంటాయి. అయితే మనం ఫస్ట్ బేసిక్ టైప్స్ గురించి నేర్చుకుందాం. బేసిక్ టైప్ లో ఎన్ని ఉంటాయి? హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ ఇన్ బేసిక్ టైప్స్? టూ టైప్స్. We have two types. That is, first one is countable noun and second one is uncountable noun. What is the countable noun? The noun which are able to count, that is the countable noun. మనము ఏవైతే లెక్కించడానికి వీలుగా ఉంటుందో వాటిని ఏమంటాము? కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఏమంటారు? కౌంటబుల్ నౌన్. The nouns which are able to count, that is the countable noun. For example మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అనేది ఏంటి? కౌంట్ చేయడానికి మనకు వీలవుతుంది. నెక్స్ట్ చైర్ ఉంటుంది కదా, చైర్స్ కూడా కౌంట్ చేయగలము. కాబట్టి ఇలా కౌంట్ చేసే వాటిని ఏమంటారంటే కౌంటబుల్ నౌన్స్ అంటారు. కార్, ఇలా పెన్, చైర్, కార్, ఇలా కౌంటబుల్ నౌన్స్ ని కౌంట్ చేయగలిగే వాటిని ఏమంటారంటే కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్ విచ్ ఆర్ unable to count. The nouns which are unable to count, that is the uncountable noun. For example, we have to take example rice. We cannot count this. మనము రైస్ ని కౌంట్ చేయొచ్చా? మనము రైస్ ని కౌంట్ చేయలేము. నెక్స్ట్ మిల్క్, ఇది కూడా అన్కౌంటబుల్. నెక్స్ట్ వాటర్, వీటిని మనం కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేమన్నమాట. ఓకేనా? వీటిని కౌంట్ చేయలేము. అదేవిధంగా చాలా తీసుకోవచ్చు. మనకి లగేజ్, పేపర్, బ్రెడ్, ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ కిందకి వస్తాయి. మనకు కౌంటబుల్ అంటే కౌంట్ చేయగలిగేవి, అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయడానికి వీలు లేనివి. నెక్స్ట్ స్పెసిఫిక్ టైప్స్ గురించి నేర్చుకుందాం నౌన్ లో. ఓకే, స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ నౌన్. స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ నౌన్స్ లో వచ్చేసి మనకు 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ నౌన్, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ నౌన్, నెక్స్ట్ కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రక్టివ్ నౌన్. ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటాం. కామన్ నౌన్ అంటే ఏంటంటే నేమ్ ఆఫ్ కామన్ పర్సన్స్ ఆర్ థింగ్స్. నేమ్ ఆఫ్ కామన్ పర్సన్ ఆర్ థింగ్స్, వాటిని ఏమంటారు? కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే మనం ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, బాయ్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఉంటది. ఆ నేమ్స్ కాకుండా నార్మల్ గా వాళ్ళందరినీ కలిపి పిలిచేది ఏంటంటే కామన్ గా పిలుస్తాం అనమాట. బాయ్స్ అంటాం, బాయ్, అట్లా అందరినీ కలిపి ఒకే నేమ్ తో పిలిస్తే అది కామన్ నౌన్. గర్ల్స్ పేరు పెట్టి కాకుండా వాళ్ళందరికి ఇండికేట్ చేసేటట్లు పిలిస్తే అది కామన్ నౌన్. నెక్స్ట్ హైదరాబాద్ ఉంది, ముంబై ఉంది, ఇలా ఉన్నాయి. వీటన్నిటిని ఏమనొచ్చు? మనము సిటీ అనొచ్చు. సిటీ అనేది కామన్ గా వాడేది. వాటి నేమ్స్ కాకుండా వాటిని ఇండికేట్ చేసే వర్డ్స్ ఏమంటారంటే కామన్ నౌన్. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? వాటికి ఏదైతే ఇప్పుడు బాయ్స్ ఉంటాయి, బాయ్స్ నేమ్స్, గర్ల్స్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ తో పిలవడాన్ని ఏమంటారంటే ప్రాపర్ నౌన్ అంటారు. ఇప్పుడు సిటీ అన్నాం, సిటీలో చాలా సిటీస్ ఉంటాయి. హైదరాబాద్ ఉంటుంది, ముంబై ఉంటాయి. ఇట్లా పర్టికులర్ వాటి నేమ్స్ ను పిలిస్తే అది ఏమవుతుంది? మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, రాజు, ఇలా నేమ్స్ ను పిలిస్తే అవి ప్రాపర్ నౌన్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే ఇందులో ఉంది కలెక్టివ్ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఏమంటారు? ఆర్మీ అంటారు. ఆర్మీ అంటే ఒక్కరే కాదు, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అంటారు కదా. ఇదేంటిది? మనకు ఒక కలెక్టివ్ నౌన్. ఆర్మీ. ఫ్యామిలీ, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్స్, ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ని ఉంటారు కదా. ఫ్యామిలీలో కొంతమంది ఉంటారు. ఫ్యామిలీ అంటే ఏంటి? ఒక గ్రూప్. ఫ్యామిలీకి మనం ఒక గ్రూప్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు, అమ్మ, నాన్న, ఇలా ఉంటారు కదా, దాన్ని ఏ గ్రూప్. కాబట్టి ఇది కూడా కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్ నౌన్ అంటే మెటీరియల్ అంటే ఏంటంటే మనకు మెటీరియల్స్ ఉంటాయి కదా, గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, ఇలాంటి వాటిని ఏమంటారంటే మెటీరియల్ నౌన్స్ అంటారు. ఏమంటారు? మెటీరియల్ నౌన్స్. నెక్స్ట్ అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటిది? అమూర్త భావన అంటే కనిపించకుండా ఉండేవి. థింకింగ్ ను, ఫీలింగ్ ను, ఇలాంటి నౌన్స్ కూడా ఉంటాయి మనకు.
అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే విజ్డమ్. విజ్డమ్ అనేది జ్ఞానం. జ్ఞానం అనేది కూడా ఒక అబ్స్ట్రాక్టివ్ నౌన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ. బ్యూటీ అంటే బ్యూటిఫుల్ అంటే ఏంటి మనకు అడ్జెక్టివ్ అవుతుంది. బ్యూటీ అంటే ఏమవుతుంది మనకు నౌన్ అవుతుంది. ఓకేనా? దీనికి మీనింగ్ నెక్స్ట్ మీకు రాపిస్తాను, నేను నోట్స్ క్లియర్గా ఇస్తాను, ఒకసారి చూసుకోండి వీటన్ని. ఫస్ట్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ కామన్ నౌన్ అంటే ఏంటిది? కామన్ గా అందరికీ ఒక్కటే పేరు ఉపయోగించి వాడితే దాన్ని కామన్ నౌన్ అంటారు. బాయ్స్, గర్ల్స్, సిటీ ఇలా. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ప్రాపర్ గా ఎవరికైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ లో పిలిస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఆర్మీ, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫ్యామిలీ. నెక్స్ట్ పోలీస్ ఉంటుంది. పోలీస్ ఏముంటుంది? పోలీస్ అంటే ఒకరు కాదు, గ్రూప్ ఆఫ్ కానిస్టేబుల్ ఏమంటారు అంటే పోలీస్ అంటారు. బంచ్. బంచ్ అంటే ఇప్పుడు గుత్తి అంటారు. బంచ్ అంటే గుత్తి. ఇలా గుత్తి ఇవన్నీ ఏమంటారంటే కలెక్టివ్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ మెటీరియల్ అంటే మనకు తెలిసిందే, గోల్డ్, సిల్వర్ ఇలా ఈ మెటీరియల్ మెటీరియల్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ అబ్స్ట్రాక్టివ్. విజ్డమ్, బ్యూటీ, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెంట్ అంటే మళ్ళీ ఆబ్జెక్టివ్ కింద వస్తుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ ఇలా వీటన్నిటిని ఏమంటారంటే అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అంటారు.